అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు నాపై సస్పెన్షన్ వేటు మరి గతంలో విధించినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. దాన్ని ఈరోజు మరి తొలగిస్తూ మరి ఈరోజు పత్రికా విడుదల చేయటం అనేది ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మొన్ననే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని మరి కుటుంబ సమేతంగా మరి కలవటం జరిగింది. దానిలో భాగంగా వారిని కలిసినప్పుడు కొన్ని విషయాలు వారితో మరి చర్చించడం జరిగింది. దానిలో భాగంగా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వివాహానికి మా యొక్క సందీప్ వివాహానికి ఆహ్వానించినప్పుడు పెళ్లికి రావాలని మేము కోరటం జరిగింది. ఆయన కూడా మరి సానుకూలంగా స్పందించి మరి వస్తానని కూడా వారు కూడా తెలియజేయడం జరిగింది. మరి దానిలో భాగంగా అటువంటి పరిస్థితుల్లో కొన్ని విషయాలు మరి చర్చించినప్పుడు ఆ యొక్క చర్చలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు నన్ను అడగటం జరిగింది. ఆ యొక్క విషయాలకన్నింటికి కూడా నేను క్లారిటీ ఇచ్చి మరి ఆ యొక్క విషయాల్లో పాలకొల్లు నియోజకవర్గంలో జరిగినటువంటి విషయాల మీద, అదేవిధంగా మరి గతంలో నా మీద కొన్ని రకమైనటువంటి అపోహలు, అదేవిధంగా కొన్ని అనివార్య కారణాల వల్ల మరి కొన్ని రకాల విషయాల మీద మరి అధిష్టానానికి మరి కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది వారు. కానీ ఆ విషయాలన్నింటికీ కూడా నేను క్లారిటీ ఇచ్చుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో మరి పార్టీ అభిప్రాయం నుంచి కూడా ఆయనతోటి మరి నడవటం జరిగింది. ఎందుకంటే అంతకంటే ముందు మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబంతో, అదేవిధంగా అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి నేను ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా మరి ఎన్నికవడం జరిగింది. ఎన్నికైనటువంటి సందర్భంలో మరి తర్వాత మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఆ యొక్క కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి ఆయన లేకపోయినా కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారికి అండ ఉండేటటువంటి విధంగా మరి ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా మరి 9 నెలల్లో మరి అధికారాన్ని కూడా వదులుకుని జిల్లా పరిషత్ చైర్మన్గా క్యాబినెట్ ర్యాంకును కూడా వదులుకుని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవటం జరిగిందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా తండ్రి గారి నాటి నుంచి కూడా మాకు రాజశేఖర రెడ్డి గారు అన్నా, అదేవిధంగా వారి కుటుంబం అన్నా ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం అనేది మరి ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి నా మీద సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత కూడా మరి నేను ఏ పార్టీకి వెళ్ళటం కానీ, అదేవిధంగా ఎవరితోటి కూడా మరి అదేవిధంగా పార్టీ వ్యతిరేక విధానాల్లో పాల్గొనడం కానీ ఏ విధమైనటువంటి పరిస్థితులు లేవనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, సీనియర్ నాయకులు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారికి, మరి పార్టీ జిల్లా అధ్యక్షులు ముదినూరు ప్రసాద్ రాజు గారికి కూడా మరి వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారికి కూడా ఈ యొక్క విషయాల్లో వారికి కూడా తెలియజేసినటువంటి విషయాలు కూడా మరి తెలియజేయడం జరిగింది. వారు కూడా నాకు సంపూర్ణమైనటువంటి సహకారం అందించడం, ఈ యొక్క విషయాల మీద వారికి కూడా సంపూర్ణమైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనా సరే రాబోయే కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఒకటే మాట చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో మరి పార్టీ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేయడం కోసం మరి రాబోయే కాలంలో 2029లో మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మరి ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం మీరు అందరూ కూడా మరి కలిసి పనిచేయండి. ఏ విధమైనటువంటి అరమరుకులు లేకుండా మరి ఎవరికి ఇచ్చేటటువంటి ప్రయారిటీ వాళ్ళకు ఉంటుందనేటువంటి విధంగా మరి వారు కూడా తెలియజేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా సరే మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబంతో, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి అనుబంధంతో ఎప్పుడూ కూడా పదవులు త్యాగం చేసి మరి పార్టీకి ముందుకు నడిపించినటువంటి పరిస్థితి, పార్టీ కోసం పనిచేసినటువంటి పరిస్థితిని ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ యొక్క ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలకి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోపి గారు మరి ఆయనకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ రాబోయే కాలంలో వారి విజయానికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అహర్నిశలో కృషి చేసి పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరితోటి కూడా
సమన్వయంతో ముందుకెళ్ళి పాలకొల్లు నియోజకవర్గాన్ని రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేటటువంటి విధంగా రాబోయే కాలంలో పాలకొల్లు నియోజకవర్గ విజయమే ధ్యేయంగా, విజయమే లక్ష్యంగా